Muro, Palena, Pae. ఆలోచిస్తున్నా కొంచెం ఇలా కోసం నేను మజ్ను నవ్వుతున్నా రాసే రాసే ఉండే నీతోనే నాకు ముందే తానే తానే ఉండే ఈ గాలి దిల్లోనా Okay.
చూడాలి. మొదటిసారిగా పైన రన్నింగ్ ఉందా? మొదటిసారిగా మన గ్రామంలో రాసుకున్న మొదటి పేరు మన కోకా టీవీ మన యూట్యూబ్ ఛానల్ అన్నగారు చూడండి. మన కోకా టీవీ మన యూట్యూబ్ ఛానల్ అన్నగారు ఒక టిక్కీ బియ్యం అంటే ఒక 50 కేజీల బియ్యం ఉదయం అన్నగారు ఇక్కడ తీసుకొచ్చి అన్నగారు చూడండి ఒక 50 కిలోల బియ్యం కూడా ఇచ్చి మొదటిసారిగా ఒక రాయలసీమ ముద్దు బిడ్డలాగా ఒక మొగోన్లాగా వారి ఇంటి చందా వారి కుటుంబ కానుక అన్నగారు ఒక 500 రూపాయలు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా గట్టి క్లాస్ కొట్టాలి. ప్రతి ఒక్కరు గట్టి క్లాస్ కొట్టాలి సార్. జోరుగా చేతులు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి వాళ్ళకి తెలియజేస్తున్నాం, గ్రామస్తులందరికీ కూడా. మరి చూడండి అన్నగారు ఎంతో గొప్పగా చూడగా ఒక 50 కేజీల బియ్యం ఇచ్చి అలాగే ఒక 500 రూపాయలు వారి ఇంటి చందా. అరే పాపం పేదవాళ్ళు వచ్చారు, మన గ్రామానికి నమ్ముకొని వచ్చారని భావించుకొని ఒక 500 రూపాయలు చందా ఇచ్చారన్న. మరొకసారి గడి క్లాప్స్ కూడా జోరుగా చేతులు కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా. అది ఇంకో వెనక బామ్మ పట్ట మీద కూర్చున్న వాళ్ళు కాదు తల్లి అటుబా వెనక బా ఇంకా ఓ రాములమ్మక్క అటుబాక అన్న ఇక్కడ కట్ చేసుకో. రైట్ రన్నింగ్. పని చేస్తావా? వెనకరా ఇంకొద్దిగా చాలేనా? ఒక్క నిమిషం ఇంజిన్ ఆపుకో, అట్లే కూర్చో. రేయ్ నువ్వు పక్క కొద్దిగా. అలా కూర్చోండి. ప్రతి ఒక్కరు గమనించాలండి, ఒక ప్రాణాలు తెగించి కూడా సర్కస్ పంచాలండి. పెద్దలందరూ గమనించాలి. ఒక్కసారి గడిగా చేతులు కొట్టాలి. అన్న మీరు నన్ను చూడండి, నేను 1, 2, 3 అనగానే ఒకటేసారి వెళ్ళిపోవాలి. మనసు మీదకి ఎక్కిపోయి ఆపేది అలాగా చేయకండి. రెడీ స్టార్ట్. కొట్టాలి, గడిగా చేతులు కొట్టాలి. 1, 2, 3 పోయన్నా పోయి. వెళ్ళిపోయి కొట్టాలి, గడిగా చేతులు కొట్టాలి. అది చూసి అచ్చమ్మ తప్పు తెలుసుకొని శిష్యురాలాయను స్వామికి. స్వామి సేవ చేస్తూ అచ్చమ్మ ఓ మతమును గట్టించే అన్నాడు. ఇవాళ కాంతుల్లో బ్రహ్మయ్య స్వామి దివ్య పురుషుడమ్మ బ్రహ్మయ్య. కల్లి వల్లే క్షేత్రాన కొలువు తీరిండు కలియుగలేలగా. దీపాల కాంతుల్లో బ్రహ్మయ్య స్వామి దివ్య పురుషుడమ్మ బ్రహ్మయ్య. ప్రతి ఒక్కరు రెడీ. ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే రాముడే దేవుడని. కూర్చోండి. మొదటి సర్కస్ ఏమనగా ఒక సైకిల్ చూడి నోటి పళ్ళతో పట్టుకొని సైకిల్ మొత్తం మీదికెత్తి చూపిస్తున్నారని ప్రతి ఒక్కరు గడిగా చేతులు కొట్టాలి. పెద్దలు చిన్నలు సర్కల్ చూడాలి. పిలిచింది మీరు ఒక సైకిల్ గా వెళ్తూనే ఒక చేతుల కూడా పెద్దలందరికీ నమస్తే చేస్తున్నారని కొట్టాలి, గడిగా చేతులు కొట్టాలి చిన్నపిల్లలందరూ. ఒక బెల్లు బ్రేకుల సైకిల్ గా ఒకసారి చేసిన సర్కస్ అంతా మరొకసారి చేయకుండా మార్చి సర్కస్ అని కొట్టాలి, గడిగా చేతులు కొట్టాలి. మనిషి మొదట సైకిల్ హ్యాండిల్ మీదకి వచ్చి కూడా చేతులతో సైకిల్ చక్రాన్ని రౌండప్ చేస్తున్నారు. పెద్దలందరూ గమనించాలి. తమ్ముళ్ళు చెల్లెలు గడిగా చేతులు కొట్టాలి. పిల్లలతో చేతులు పట్టించో. మరొక సర్కస్ అని ఒక సైకిల్ బారులో కాలు నుంచి కూడా ఏ విధంగా సర్కస్ చిత్రుడు గమనించాలి. కొట్టాలి, గడిగా చేతులు కొట్టాలి.
పెద్దవారు గమనించాలని ఒక సైకిల్ మీద వెళ్తూనే సైకిల్ హ్యాండిల్ రివర్స్ చేతులు ఒక చేతుల్లో సైకిల్ తక్కువ చూపిస్తున్నారని కొడాలి కడిగా చేతులు కొడాలి ప్రతి ఒక్క సర్కస్ చూడాలి. ముందు చక్రం వైపుకి వచ్చి కూడా సైకిల్ హ్యాండిల్ చేతితోటి ఏ మాత్రం టచ్ చేయకుండా ఒక కాలుతోటి తన్నుకొని కూడా మరొక సర్కస్ అని కొట్టాలి గడిగా చేతులు కొట్టాలి. అది దేవదేవుని జాలి పసిడి మేడని పూరి గుడిసని భేద మెరిగి గురియబోదు అది లోకేశ్వరేశ్వరుని కరుణ సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు ఉన్నాడు ఆ స్వయంభువుడు కులం అని మతం అని షిరిడి సాయిబాబా మందిరంలో ఎలా కూర్చుంటారో అలా కూడా ఒక సైకిల్ మధ్యలో కూర్చొని కూడా ఒక బెల్లు బ్రేకులు లేని సైకిల్ మీద మరొక సర్కస్ అని కొడాలి. తమ్ముళ్ళు చెల్లెలు గడిగా చేతులు కొడాలి. ప్రతి జీవిని పరం రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామ. ఇద్దరు తమ్ముళ్ళు రావాలన్నా సర్కస్ పెంచడానికి చిన్న తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు తొందర రావాలి అల్లరి చేయకుండా. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోకెలు తీర్చేవాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య హాయ్ చెప్పు తమ్ముడు, అందరికీ హాయ్ చెప్పాలి. ఆ తమ్ముడు దగ్గర పో నువ్వు. చాలే పట్టుకో, చాలే పట్టుకో, పట్టుకో, ఇంకా పట్టుకో. ఎత్తుకుంటాలే, నువ్వు నిలబెట్టాడు చేయండి అంతే. గట్టిగా పెట్టుకో తమ్ముడు. చూడండి, ఒక మన గ్రామంలోని మన కాలనీలోని మన తమ్ముళ్ళని ఒక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక సైకిల్ ఎత్తి చూపించడమే కాకుండా సర్కల్ వెంటబడి గట్టిగా చేతులు కొట్టాలి. తండ్రి మాటకై పదవిని బదలి పడవులకే జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసుని తెచ్చి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య
రామనే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా నీళ్ళున్న 2 బిందెలండి, ఒక 2 నీళ్ళ బిందెలు కూడా నోటి పళ్ళతో ఒకటి భుజాలు ఒకటి తీసుకొని కూడా ఒక సెకండ్ సరికదండి. కడాలి కడిగా చేతులు కొడాలి. అదే విధంగా ఒక 2 భుజాల మీద కూడా ఒక 2 నీళ్ళ బిందెలు ఎత్తి చూపిస్తున్నారండి మాస్టర్ గారు. కడాలి కడిగా చేతులు కొడాలి. భద్రాచలము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే. ప్రజలు గమనించాలని ఒకసారి వయసులో జోకి రప్పానని ఒక జోకి రప్పాని భుజాన మీద తీసుకొని కూడా ఇదే స్థలంలో ఒక చేతుల సైకిల్ తొక్క చూపిస్తున్నారని మాస్టర్ గారు. ప్రతి ఒక్కరు గడిగా చేతులు కొడాలి. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం గడిగే గోదావరియా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన ఓకే, క్లాప్స్ కొట్టాలి తమ్ములు, సరదాగా చేశారు. సరదాగా మన కోక టీవీ అన్నగారు యూట్యూబ్ ఛానల్ అన్నగారు ఎంతో గొప్పగా మరి కళాకారులకు సహకరించి వారు